ఈ నామానికి మధ్యాహ్నకాల సమయంలో వేలాది స్థుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం దేవా. సహోదరుడు విక్రమ గారిని, అలాగే ఆయన సత్యమణి రత్నకుమారిని నాయన మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డల విషయంలో 2 గర్భఫలాల విషయాల తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి ఈరోజు తండ్రి కుమారుడు లక్కీ నాయన మరి పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశానికి తండ్రి స్థుతులు. సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అని లేఖనాల్లో రాయబడిన ప్రకారంగా దేవ మా జీవితాల్లో ఆయుష్ని, ఆహారాన్ని, సమస్తాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు నాయన. భూమి మీద తండ్రి ఆయుష్ని అనుగ్రహించేటువంటి నాయన మూలం మీరై ఉన్నారు. మీ కృపను బట్టి మాత్రమే ఈ భూమి మీద నాయన మేము బ్రతకగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు కుమారునికి నాయన మీరు ఇచ్చినటువంటి మరొక సంవత్సరాన్ని బట్టి తండ్రి, మరొక పుట్టినరోజుని బట్టి తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తూ ఇప్పటి వరకు తండ్రి మీ కృపలో భద్రపరిచారు. అలాగని ముందు రోజుల్లో కూడా తండ్రి బిడ్డనైనా మరి ఎదిగే విధానంలో, చదువుకునే విధానంలో ఒకవైపు తన పుస్తకాలు చదువుతూ, తన క్లాసులు తను చదువుతూ, మరొక వైపునైనా మీ సన్నిధిలో మీ గ్రంథాన్ని కూడా నైనా చదువుకునేటువంటి బిడ్డగా ఎదుగుతున్నట్లు దేవ మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా ఆ బిడ్డ అభివృద్ధించినటువంటి సహాయం దయచేయండి. వయసు ఎందును, జ్ఞానమందును, మనుషుల దయలోను, మీ దయలోను ఆ బిడ్డ అభివృద్ధి చెందుటకు సహాయం దయచేయమని మీ చిత్తమైతే ఇలాంటి అనేకమైనటువంటి సంవత్సరాలు ఆ బిడ్డ రుచి చూడమని మీ కృపలో భద్రపరుచున్నాను. సంతోషంతో తండ్రి కుమారుడు నాయన మరి కేక్ కట్ చేస్తూ ఉండగా అందరం కూడా ఈ సంతోషంలో పాల్పొందులు పొందువారమై ఉన్నట్టు మీ కృపలో ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ పెట్టారనుకోండి, అందరూ పెట్టారనుకోండి, చిన్నపిల్లలకి కట్ చేసి చేస్తారు. ఈరోజు కోడిలకు చేయవచ్చినటువంటి బంధువర్గాన్ని అంతటికి, అలాగే సంగములకు, అమ్మాయి గౌరవించాలని చెప్పేసి పెద్దక్క కొత్త బట్టలు తీసుకుని ఆ కొత్త బట్టలు అయ్యగారి అమ్మగారి చేతి మీదుగా వాళ్ళకి ఇప్పించాలని